వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఆరాధ్య దైవం స్వర్గీయ నందమూరి తారక రామారావు 101వ జయంతి. బంగారుపాలెం మండలం తుంబకుప్పం గ్రామంలో నడివీధి గంగమ్మ పండుగ. ఫోన్ ట్యాపింగ్ కారణంగానే కోరుట్ల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఓటమి. మ్యాజిక్ హౌస్ వద్ద అనూస్ హోంలో చిన్నారులకు ప్రత్యేక వేసవి ఉచిత శిక్షణ. బొమ్మాయిపల్లి పంచాయతీ 25వ వార్షికోత్సవం మంగళవారం శ్రీ వజ్రాలపురం బోయకొండ గంగమ్మ జాతర. చింతకుండ ఆంజనేయ స్వామి దేవాలయంలో అంగరంగ వైభవంగా పూజలు. తాగునీటి కోసం రోడ్డుపై ధర్నా చేస్తున్న గోపాల్పేట గ్రామ పంచాయతీ కాలనీ వాసులు. ఫోన్ ట్యాపింగ్ పై ఆర్ఎస్ ప్రవీణ్ కీలక కామెంట్. కల్తీపాల కేంద్రంపై ఎస్ఓటీ పోలీసుల దాడి. గంగమ్మ పండుగ సందర్భంగా తుంబ ఎస్టేట్ మాజీ జమీందార్ బీకే నరసింహులు నాయని వారు కుటుంబ సభ్యులు సాంప్రదాయంగా మొదటి పూజగా గంగమ్మకి చీర సారె సమర్పించి అన్నదానం చేయడం జరిగింది. కోరుట్ల నియోజకవర్గంలో వరుసగా 5 సార్లు బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే అందులో 3 సార్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఇక్కడ గులాబీ జెండా ఎగిరిందనే విషయం మర్చిపోవద్దు. వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రపంచంలో కూడా ఇక్కడ గెలిచింది సారన్న సైన్యమే. 2009లో కాంగ్రెస్ వేవ్, అప్పుడు మీరు అందరూ గుర్తుంచుకోవచ్చు. 2009లో రాజశేఖర రెడ్డి గారు వేవ్, అప్పుడు మీరు తండ్రి గారు మా దగ్గర మంత్రి బదిలీ. కాంగ్రెస్ గాలిలో కూడా మీరు 17,000 ఓట్లతో ఓడిపోయినారు 2009లో. వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం పాలిస్తున్నారు. 2010లో 70,000తో ఓడిపోయినారు బై ఎలక్షన్. 2014లో కూడా అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. 2014లో వీరు నరసింహరావు గారు 22,000 ఓట్లతో ఓడిపోయినారు. ఇవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగిన ఎలక్షన్లు. ఇవన్నీ కూడా 2018లో 32,000తో ఓడిపోయినారు 2018లో. మొన్న 2023 ఎలక్షన్లో కనీసం సెకండ్ ప్లేస్ కూడా రాలేదు. నాకు ఈ ఫోన్ ట్యాపింగ్ వల్ల ఎంత చెప్పడానికి బాధ, పెద్ద మనుషులు మాట్లాడలేదు కానీ కనీసం ఆలోచన లేదని ఆయనే చెప్తా ఉన్నాడు. ఫోన్ ట్యాపింగ్ వల్ల కొడుతున్నామని ఆయనే చెప్పినాడు. నా పక్కన ఉన్న కబ్బంపల్లి సత్యనారాయణ కూడా ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది. మరి కబ్బంపల్లి వారు గెలిచినా కదా ఎలక్షన్. మేము అదే ఫోన్ ట్యాపింగ్ చేస్తుంటే రాష్ట్రం అంతా గెలిచేవాళ్ళం కదా. అదే ఫోన్ ట్యాపింగ్ చేస్తుంటే ఫోన్ ట్యాపింగ్ వల్ల ఓడిపోతే మీరు అన్ని చోట్ల ఓడిపోయేవారు. మరి మీరు అంత ఆలోచన కూడా లేదానికి. మొన్న ఎలక్షన్లో డిస్టెంట్ థర్డ్, ఆల్మోస్ట్ డిపాజిట్ పోయినట్టు నాకు తెలిసి. ఏదో డిస్టెంట్ థర్డ్, 2వ పొజిషన్ అక్కడ అరవింద్ ధర్మపురి గారు వచ్చింది. ఈయన డిస్టెంట్ థర్డ్. అసలు కనీసం ఆయనకి 5వసారి ఎలక్షన్లో మామూలుగా మేము పక్కన చూసిన చాలా మంది 4-5 సార్లు ఓడిపోయిన వాళ్ళు ఈసారైనా గెలిచినారు. ఈ మనిషి 5వసారి కనీసం డిపాజిట్ నాకు తెలిసి 30,000-35,000 ఓట్లు వచ్చినాయి. డిస్టెంట్ థర్డ్. సెకండ్ ఏమో అరవింద్ ధర్మపురి గారు మా కాన్స్టిట్యూన్సీలో. ఈయన ఎక్కడో డిస్టెంట్ థర్డ్ వచ్చినారు. ఈయనంటే ఆ ఫోన్ ట్యాపింగ్ వల్ల ఓడిపోయినా నేను కేసీఆర్ పని పడతా. కేసీఆర్ కంటే నేను డీజిల్ పోసిందంట 89 అంటే నేను కేసీఆర్ డీజిల్ పోసిందంట. కేసీఆర్ గారు 87 నుంచి 89 వరకు ఆయన ఆల్రెడీ అప్పుడు డ్రౌట్ రిలీఫ్ మినిస్టర్ కూడా. మీ అందరికి తెలుసో తెలియదో, ఎన్టీ రామారావు గారి గవర్నమెంట్లో అప్పుడు డ్రౌట్ వస్తే డ్రౌట్ రిలీఫ్ మినిస్టర్ కేసీఆర్ గారు. ఆయన అప్పటికే ఎమ్మెల్యే, ఆయన మంత్రిగా చేసినప్పటికీ. ఈయన వచ్చాక 89లో కేసీఆర్ గారు డీజిల్ పోసినట్టు. ఈయన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం ర్యాలీ గ్రామంలోని మ్యాజిక్ హౌస్ వద్ద అనూస్ హోంలో చిన్నారులకు ప్రత్యేక వేసవి ఉచిత శిక్షణ తరగతులను అనూస్ స్వచ్ఛంద సంస్థ మరియు శ్యామ్ మాయా ఈ బడి ఆధ్వర్యంలో మనస్తత్వవేత్త శ్యామ్ జాదూగర్ ప్రారంభించారు. ఈరోజు మన వ్యక్తిత్వ వికాసంలో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే రిలాక్సేషన్గా ఉండాలి. మనం ఏదైనా పని చేయాలనుకోండి, లేదా చదువుకోవాలి,
చదువుకోవాలంటే ఎలా ఉండాలి? నువ్వు ప్రశాంతంగా ఉంటేనే కదా చదువుకునేది. నువ్వు కంగారు నువ్వు వర్రీగా ఉండి టెన్షన్గా ఉన్నావు అనుకో, చదవగలవా? చదవలేవు. మీరు ఇప్పుడు మీ వయసులో చదువుకోవాలంటే ప్రశాంతంగా ఉండాలి. పెద్దవాళ్ళు అయిన తర్వాత వ్యాపారాలు చేయాలంటే వాళ్ళు కూడా ప్రశాంతంగా ఉండాలి. అంటే పుట్టిన ప్రతివాడు ప్రశాంతంగా ఉంటేనే మనం ఏదైనా చేయగలం. ఓకేనా? కాబట్టి ప్రశాంతంగా ఎలా ఉండాలి, రిలాక్సేషన్ ఎలా ఉండాలన్నది నేను ఇవాళ చెప్తాను. ఇది ఎరిక్సన్ రిలాక్సేషన్ అంటారు. ఏమంటారు దీన్ని? ఎరిక్స్ అనే ఒక సైకాలజిస్ట్ ఈ అద్భుతమైనటువంటి రిలాక్సేషన్ చేశారు అన్నమాట. అది నేను చేసి చూపిస్తాను. నీ కుడి చేతులు రెండు, కాళ్ళు రెండు ఫ్రీగా విడిచిపెట్టేసావు కదా. ప్రశాంతంగా రిలాక్స్ అవుతూ క్లోజ్ యువర్ ఐస్, కళ్ళు మూసుకో. ప్రశాంతంగా కళ్ళు మూసుకుని ఇప్పుడు నీ కుడి చేతి పిడికిలు బిగిస్తూ గాలి పీల్చు. వెరీ గుడ్. స్లోగా గాలి విడిచిపెట్టే. పిడికిలు లూజ్ చేసేది, గాలి విడిచిపెట్టేది. బంధించాలి. అలా గాలి బంధించి ఒక నిమిషం. విడిచిపెట్టేయకూడదు, బంధించి పట్టుకోవాలా. వెరీ గుడ్. స్లోగా గాలి విడిచిపెట్టాయి. రిలాక్స్. వెరీ గుడ్. పిడికిలు విడిచిపెట్టేది. ఓకేనా? పిడికిలు బిగిస్తూ గాలి పీల్చి బంధించాలి. వెరీ గుడ్. బంధించాలా. ఇప్పుడు స్లోగా గాలి విడిచిపెడుతూ పిడికిలు విడిచిపెట్టేది. వెరీ గుడ్. రిలాక్స్. అదేవిధంగా ఎడమ చేయి. వెరీ గుడ్. స్లోగా గాలి విడిచిపెడుతూ పిడికిలు విడిచిపెట్టే. రిలాక్స్. మరొకసారి రిలాక్స్. గాలి విడిచిపెట్టే. వ్యవస్థాపక అధ్యక్షులు, ఆరాధ్య దైవం, యుగ పురుషుడు స్వర్గీయ నందపూరి తారక రామారావు 101వ జయంతి సందర్భంగా ఈరోజు మంగళవారం బంగారుపాలెం పార్టీ ఆఫీస్ నందు మండల అధ్యక్షులు ఎన్పి జయప్రకాష్ నాయుడు ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లా సర్పంచ్ సంఘం అధ్యక్షులు కోకా ప్రకాష్ నాయుడు, క్లస్టర్ ఇన్ఛార్జ్ ధరణి ఆధ్వర్యంలో నందమూరి తారక రామారావు పట్టముంచి తెలుగుదేశం పార్టీ జెండా ఆవిష్కరించి 101వ జయంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది. చంద్రబాబు నాయుడు నాయకత్వం వర్ధిల్లాలి. చంద్రబాబు నాయుడు నాయకత్వం వర్ధిల్లాలి. చంద్రబాబు నాయుడు నాయకత్వం వర్ధిల్లాలి. నారా లోకేష్ నాయకత్వం వర్ధిల్లాలి. నారా లోకేష్ నాయకత్వం వర్ధిల్లాలి. నారా లోకేష్ నాయకత్వం వర్ధిల్లాలి. జై తెలుగుదేశం. జై తెలుగుదేశం. జై తెలుగుదేశం. జై తెలుగుదేశం. జై తెలుగుదేశం. జై తెలుగుదేశం. బలహీన బడుగు వర్గాల ఆశా జ్యోతి ఎన్టీఆర్. బలహీన బడుగు వర్గాల ఆశా జ్యోతి ఎన్టీఆర్. బలహీన బడుగు వర్గాల ఆశా జ్యోతి ఎన్టీఆర్. 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 తెలుగుదేశం. 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 చంద్రబాబు నాయకత్వం. నారా చంద్రబాబు నాయకత్వం. నారా లోకేష్ గారి నాయకత్వం. నారా లోకేష్ గారి నాయకత్వం. జై తెలుగుదేశం. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలం బొమ్మాయిపల్లి పంచాయతీ 25వ వార్షికోత్సవం మంగళవారం శ్రీ వజ్రాలపురం బోయకొండ గంగమ్మ జాతర ఆలయ ధర్మకర్తలు రాధమ్మ, కృష్ణప్ప మరియు కుమారులు గోపి, పురుషోత్తం, కార్యనిర్వాహకులు ఈశ్వర్ నాయుడు దంపతుల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగింది. కొన్ని వేల సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అందరు పైన ఉన్నారు. చెప్తాను
నాకన్నా జూనియర్ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఆరాధ్య దైవం యుగ పురుషుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు 101వ జయంతి సందర్భంగా ఈ రోజు మంగళవారం ఉదయం 8 గంటలకు 170 గొల్లపల్లి పంచాయతీ యందు ఎర్రాండ్లపల్లి గ్రామంలో చిత్తూరు జిల్లా సర్పంచ్ సంఘం అధ్యక్షులు కోక ప్రకాష్ నాయుడు ఆధ్వర్యంలో నందమూరి తారక రామారావు పటముంచి తెలుగుదేశం పార్టీ జెండా ఆవిష్కరించి 101వ జయంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది. చివరి మంగళవారం కావడంతో ఈ రోజు కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలంలో గల చింతకుంట ఆంజనేయ స్వామి దేవాలయంలో అంగరంగ వైభవంగా పూజలు నిర్వహించారు. అధిక సంఖ్యలో మహిళలు మంగళహారతులతో శోభాయానంగా పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.
కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం గోపాల్పేట్ గ్రామ పంచాయతీ పరిధిలోని కాలనీ వాసులకు గత 3-4 రోజుల నుంచి మంచినీళ్లు సరఫరా చేయడంలో అధికారులు నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ రోడ్డుపైన ధర్నా నిరసన చేశారు. గోపాల్పేట్ గ్రామ పంచాయతీ కాలనీ ప్రజలు మాట్లాడుతూ తాగునీటి నీళ్లు రాక 3-4 రోజులు అవుతుందని, తాగునీటి సమస్యతో ఇబ్బంది పడుతున్న కాలనీ వాసులకు సమయానికి తాగునీరు సరఫరా చేసి కాలనీ వాసులకు ఆదుకోవాలని కోరారు. మూడు రోజుల నుంచి మోటార్ ఆగిపోయింది, మోటార్ చేస్తలేరు, ఒక్క బొట్టు నీళ్ళు వస్తలేవు. బాగా ఇబ్బంది అవుతుంది మాకు. ఒక్క మోటార్ నడసాలి సరిగా, నీళ్ళు వస్తలేవు. ఎంత బాధ అవుతుంది. ఇప్పుడు ఎండాకాలం ఇది. సెక్రటరీ గారి దగ్గర పోయి మేము చెప్తే ఆయన పట్టించుకుంటే ఏమంటాడు, ఏం చెట్లతో ఆకులు కాస్తున్నాయి అయినప్పుడు అవుతుంది, ఏం చేస్తారని చెప్తున్నాడు. 5 రోజుల నుంచి నీళ్ళు పోయి మండలి హెడ్ క్వార్టర్, నీళ్ళకు బాయిలు లేవు, కుంటలు లేవు, బోర్లు లేవు. మా పరిస్థితి తానం చేసేటట్లేదు. 3 రోజుల నుంచి తానాలు లేవు. అందుకోరానికి సెక్రటరీ ఏమో ఉంటా మాట్లాడుతున్నాడు. మాకు ఏమైనా చేస్తాం, మీరు ధర చేయరు, ఎంతమంది చేస్తారు, 100 మంది చేస్తారా, 1000 మంది చేస్తారా, ఏం చేస్తారా మీరు అని మొత్తం ఎట్లా అంటే ఒక అన్పడలేక మాట్లాడుతున్నాడు అట్లా. అందుకోరానికి మాకు ఏమిటిదంటే నీళ్ళకు బాగా ఇబ్బంది అవుతుంది. మండలు ఉన్నది, మండలేడు కూడా నీళ్ళు, చెరువులు లేవు, కుంటలు లేవు, బాయిలు లేవు. కాబట్టి ఆయన మీద చర్య తీసుకోవాలి. సెక్రటరీ మీద మాకు మంచిగా నీళ్ళ చెట్టు పని చేయాలి. మాకు కావాల్సింది నీరు. అదే మా విన్నపం. అది ఉంది. ఇబ్బంది ఉన్నది. బోర్డింగ్ లేవు, బాయిలు లేవు, ఏం లేవు. మాకు తానాలు చేద్దామన్నా, వంట చేసుకుందామన్నా కానీ మస్తు ఇబ్బంది అవుతుంది. మేము ఎట్లా చేయాలి? మరి సెక్రటరీ చెప్పే సెక్రటరీ వస్తలేడు, ఏం చేస్తలేడు. సర్పంచ్ నేనేం చేసుకోవాలి? సర్పంచ్ని అడిగితే నేనేం చేయాలి? నాతోటి ఏం కాదు అంటున్నాడు. మరి ఓళ్ళతోటి మేము మాట్లాడాలి, ఓళ్ళతోటి ఎట్లా చేయాలి, ఏం కాదా? మరి ఫోన్ చేస్తేనేమో ఏమంటున్నాడు, నాకేమన్నా గవర్నమెంట్ జాబా, నా గవర్నమెంట్ ఏమన్నా పైసలు ఇస్తుందా, సర్పంచ్ ఏమైనా 6000 జీతం ఇస్తుండు, నేను చేయాలి, నేను పని చేయాలి అంటున్నాడు అన్నాడు ఆయన. అంటే మరి ఎట్లా మరి ఏం చేయాలి? మేము వీళ్ళకి కావాలన్నా, మేము ఏడికెళ్ళి ఎత్తుకొచ్చుకోవాలి. అక్కడ చాలా మంది ఉన్నారు, కింద మీద పడుతున్నారు. పిల్లలు దొడ్డికి పోయినా, మేము పోయినా కానీ మాకు వీళ్ళకి ఇబ్బంది అవుతుంది. మేము ఏడికెళ్ళి తెచ్చుకోవాలి. గత టీఆర్ఎస్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి మాజీ ఇంటెలిజెన్స్ ఐజీ రాధాకృష్ణన్ రావు ఇచ్చిన వాంగ్మూలంతో తన ఫోన్ ట్యాపింగ్ చేయడం పట్ల ఇవ్వడి నరసింహారావు స్పందించారు. కోరుట్ల కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువ్వాడి నరసింహారావు యొక్క ఫోన్ ట్యాపింగ్ చేసి ఓడిస్తారని అస్సలు అనుకోలేదని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం కుట్రపూరితంగానే నా యొక్క ఫోన్ను ట్యాపింగ్ చేసి నా ఓటమికి కారణమైన టీఆర్ఎస్ పార్టీ అని అన్నారు. మళ్ళీ ఇక్కడ వీలు ట్యాపింగ్, అదే మీ మీద మీకు నమ్మకం లేకుండా, మీ ఇంట్లో మీ కుటుంబం మీద మీకు నమ్మకం లేదు. కుటుంబం మీద అంటే మీరు 10-20 ఏళ్ళ కింద, మీ 20 ఏళ్ళ కింద మీ చరిత్ర ఏందో దయచేసి మీరు అర్థం చేసుకుని, మేము మధ్య లేకుండా మా కుటుంబం అంతా ఉన్నది. చాలామందిని భయపెట్టించి భయభ్రాంతులు చేసి ఈ 10 సంవత్సరాలు ఎవరు కూడా కరీంనగర్లో ఎక్కడ దొరుకుతుంది అక్కడ దోసుకున్నారు. కోవిడ్ వల్ల అసలు కబ్జాలంటే మొత్తం కరీంనగర్ జిల్లా కబ్జాలకు గత 15 సంవత్సరాలు. ఇలా విద్యాసాగర్ రావు మా ఎమ్మెల్యే నా మీద పోటీ చేసిన ఎమ్మెల్యే ఇలా మొత్తం భూములను కబ్జా చేసి కాజిపోడు నవ్వుతారు. మేము మా ముఖ్యమంత్రి గారికి ఇస్తా ఉన్నాం. కాజిపోడు భూములను ఎవరికి రిజిస్ట్రేషన్ చేసినామా? 3 భూములను ఒక టీఆర్ఎస్ ఎంపీకి భార్య రిజిస్ట్రేషన్ చేసి సిగ్గుండాలి. భూములు గవర్నమెంట్ భూమి, సిబిఐ ఎంక్వైరీ నడుస్తుంది దాని మీద. ఎక్కడ భూములు దొరికితే అక్కడ భూములు ఖాళీ భూములు. ఇలా 400 కొడుకులలో మెడిపల్లిలో 400 షాపులు ఉంటే ఆ షాపులో రిజిస్ట్రేషన్ కాదు. మున్సిపల్ తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సోమవారం హైదరాబాద్ లో స్పందించారు. తన ఫోన్ ట్యాపింగ్ గురైందో లేదో విచారణలో తేలుతుందని అన్నారు. దీనిపై తాను ఇప్పుడేమీ మాట్లాడనని తెలిపారు. నేను చెప్పిన మన మిత్రులు
అడిగినరు ఇదే పాయింట్ మీద. నేను ఒక బాధ్యతాయుతమైన పోలీస్ అధికారిగా, ఒక రిటైర్డ్ పోలీస్ అధికారిగా, మరి ముఖ్యంగా ఒక బాధ్యతాయుతమైన పౌరుడిగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో నేను ఎలాంటి పబ్లిక్ స్టేట్మెంట్ చేయను. ఎందుకంటే ఇది ఫోన్ ట్యాపింగ్ అనేది దేశ భద్రతకు సంబంధించిన విషయం. ఒకవేళ ఎవరైనా ఈ ఫోన్ ట్యాపింగ్ లో తప్పులు, అంటే ఫోన్ ట్యాపింగ్ అనే టెక్నాలజీని కానీ ఆ ప్రొసీజర్ని కానీ వాడుకొని మరి వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకొని ఉంటే వాళ్ళు తప్పకుండా చట్టపరంగా శిక్షార్హులే. అంతే తప్ప నేను ఒక బాధ్యత గల ఒక సీనియర్ రిటైర్డ్ పోలీస్ అధికారిగా, అదే విధంగా ఒక బాధ్యతాయుతమైన రాజకీయ నాయకుడిగా నేను దేశ భద్రతకు సంబంధించిన ఈ వ్యవహారంలో ఎలాంటి కామెంట్ చేయాలని అనుకోవడం లేదు. ఒకవేళ ఎవరైనా తప్పు చేసి ఉంటే తప్పకుండా వాళ్ళను చట్ట ప్రకారంగా శిక్షించాలి, బరాబర్ శిక్షించాలి. అట్ ది సేమ్ టైం దీన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోకండి. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ప్రయోజనాలు వాడుకోకండి. దేశ భద్రతకు సంబంధించిన విషయం. అందుకొరకు ఎలాంటి పరిస్థితులు కూడా నేను దీని మీద ఎలాంటి పబ్లిక్ స్టేట్మెంట్ ఇవ్వను. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం ముక్తాపూర్ గ్రామంలో ప్రశాంత్ కల్తీ పాలు తయారు చేస్తున్నాడనే సమాచారంతో పాల కేంద్రంపై ఆకస్మిక దాడులు నిర్వహించిన భువనగిరి ఎస్ఓటీ బృందం. చూడరా